బహు విశిష్టమైన, బహు విశేషమైన ఆనందాన్ని కలిగించేదిగా ఉందయ్యా. ఇంత ప్రేమ కలిగిన వాడివి, నువ్వు నరకానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నువ్వు పరలోకాన్ని సంపాదించుకోవాలని ప్రభువు యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించావు. అలాగే నన్ను ప్రేమిస్తూ వచ్చావు. అలాగే దేవుని ఆరాధన జరగటానికి నీ ఇంటిని ఆలయంగా మార్చావు. నీలో ఏ కల్మషము లేదు, ఏ దోషము లేదు, ఏ ద్వేషము లేదు. కానీ ఒకడు నిన్ను మోసం చేసి నా ఎదురుకు వచ్చాడు. సువార్త ద్వారా అతడు ఆత్మీయ కుమారుడుగా మార్చబడ్డాడు. నీ దృష్టిలో దొంగ, నా దృష్టిలో ఆత్మీయ కుమారుడు. ఇప్పుడు ఇతను ఆత్మీయ కుమారుడిగా మారాడు కనుక, నాకు నీకు ప్రయోజకుడు కనుక ఇతన్ని చేర్చుకో అని చెప్పి ఒక లెటర్ ద్వారా అతనికి ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది. అంటే పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, ఫిలేమోను ఏ లోపాలు లేని వ్యక్తిగా, సహోదరుని ప్రేమిస్తే జరిగే ప్రయోజనాలు ఎంత గొప్పగా ఉంటాయో తెలుసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి అతడు ఒక గొప్ప ప్రేమ కలిగిన వాడు అని ఇక్కడ రాయబడి ఉంది. ఈ రోజుల్లో చాలా మంది తెలుసుకోలేని విషయాలు ఏంటంటే, మనము పరలోకానికి వెళ్ళాలంటే ప్రభువునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకొని క్రమముగా దేవుని సన్నిధికి వెళ్ళి, క్రమముగా మన కష్టార్జితంలో దేవునికి ఇచ్చి నమ్మకంగా జీవిస్తూ ప్రభు పాత్ర తీసుకుని దేవుని విషయంగా జీవిస్తే నరకాన్ని తప్పించుకుంటాం, పరలోకానికి వెళ్తామని మన ఆశ. అంతే కదా? కానీ ఈరోజు మీకు ఒక పాయింట్ చెప్తున్నా వినండి. నీవు నరకాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్ళాలంటే ఇప్పుడు ఒక మాట మీకు చదివిస్తాను, నీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాం? నరకానికి వెళ్ళాలంటే ప్రభువునందు విశ్వాసం నుంచి బాప్తిస్మం తీసుకొని, బల తీసుకొని, ప్రార్థనలో నమ్మకంగా ఉంటే మనం నరకాన్ని తప్పించుకుంటాం, పరలోకానికి వెళ్తాం అని మనకు తెలుసు. కానీ నీవు పరలోకానికి వెళ్ళకుండా ఉండాలంటే ఇంకొక పని చేస్తే చాలు. నువ్వు దేవుడి బిడ్డవైనా ఏంటో చెప్పనా? సహోదరుని ప్రేమించుకున్నావు అంటే చాలు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. సహోదరుని ప్రేమిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. నరకం తప్పించుకొని పరలోకానికి వెళ్తావు. ఎక్కడుంది ఈ మాట? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 13 నుండి చదవండి. ఈ 3 వచనాలు చదివించి నేను మీకు తెలియజేసిన విషయానికి క్లారిటీ ఇచ్చి చూపిస్తా. వినండి, సహోదరులారా, లోకము మిమ్మలను దేశించిన యెడల ఆశ్చర్యపడకుడి. వినండి, మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి, అది విషయం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి మనము దాటి ఉన్నట్టు. ఇప్పటివరకు మనం ఏమనుకున్నాం? బాప్తిస్మం తీసుకొని ప్రభు బలలో పాల్గొని మనం క్రమశిక్షణగా బ్రతికితే నరకాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్తాం అనుకున్నాం. కానీ ఈరోజు ఈ క్రమంలో ఉండి కూడా చాలా మంది సహోదరులను ప్రేమించలేని విధంగా ఉన్నారు. శత్రువుల భావంతో నానా రకాలను తలంపులతో ఉన్నారు. ప్రియులారా, అట్టి వారు కూడా ఎక్కడికి వెళ్తారండి? నరకానికి వెళ్తారు. అందుకే ఫిలోమోను ఎక్కడికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు, నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు. అలాగే పౌలు ఎక్కడికి వెళ్ళటం, పౌలు ఫిలోమోను ఎక్కడికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదంటే నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు. కాబట్టి ఎంత ప్రేమ కలిగిన వాడు. ఒనేసిము గురించి నేను నీకు సాక్ష్యం ఇస్తున్నాను, ఇతను చేర్చుకో, నీ ప్రేమలో అతను కూడా పాలుభాగస్తులుగా చేసుకో, సహోదరునిగా భావించు, సహవాసంలో సభ్యుడిగా ఎంచు. ఇక నీకు మించినటువంటిది
తెల్లారిపోతుంది, నీవు నరకాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్తావయ్యా అనే ఉద్దేశం కూడా ఇక్కడ మనం ఈ వాక్యానుసారంగా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకవేళ పౌలు గారు సిఫారసు చేసినప్పటికీ కూడా ఒనేసిమును కనుక ఫిలోమోను చేర్చుకోకపోయినట్లయితే అతను ఎక్కడికి వెళ్ళేవాడు చెప్పాలి? ఎక్కడికి వెళ్ళేవాడు? ఖచ్చితంగా నరకానికి వెళ్ళేవాడు. అంత ప్రేమ కలిగి ఉండి కూడా. కానీ అతను పౌలు గారి మాటలు ఎందు విశ్వాసం ఇచ్చి ఫిలోమోను ఒనేసిమును చేర్చుకున్నాడు కనుక ఇప్పుడు వాక్యానుసారంగా అతను రక్షణ సంకల్పంలో ఉన్నాడు. తర్వాత సహోదరుని ప్రేమించి మరణములను తప్పించబడి జీవంలోకి ప్రవేశించే అద్భుతమైన హక్కుదారుడు కూడా ఆయన ఎంచబడ్డాడు కనుక ఎంతకంటే గొప్ప వాక్యం మరి ఇంకొకటి ఏముందండి? అందుకే పిల్లగా ఒనేసిములో ఉన్న రెండవ గుణ లక్షణం ఏంటంటే అతడు ప్రేమ కలిగిన వాడుగా దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి మనము ఈరోజు ఈ స్వభావాలలో ఏ స్వభావాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నాం? ప్రభువు ద్వారా పాపక్షమాపణ నిమిత్తం రక్షించబడి నరకాన్ని తప్పించుకోవడం ఒక వంతు అయితే, ఎవరి దేవుని బిడ్డగా మారిన తర్వాత కూడా అపవాది వివిధ రకాలైనటువంటి తలంపులతో మనలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వీళ్ళని దేశించి వాళ్ళని ద్వేషించి వాళ్ళ మీద పగగా ఉండి వీళ్ళ మీద పగగా ఉండి ఇలా రకరకాలైన తలంపులు మనలో పుట్టిస్తారన్నమాట. ఏమండి? ఆ తలంపులు పుట్టించేది ఎవరు? సాతాను. కాబట్టి ఆ విషయంలో మనం మేలుకొని ఉండాలి. బైబిల్లో కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, ఏమండి? ఆ బలి అర్పించడం కంటే శ్రేష్టమైనది ఏంటి చెప్పండి? మాట వినటమే శ్రేష్టమైనది దేవుని వాక్యం తెలియజేస్తాం. ఈరోజు అందరి మాటలు వింటాం, కానీ దేవుని మాట వినం. ఎవరు చెప్పినా ఏదో పని చేయాలని ప్రయత్నం చేస్తాం, కానీ దేవుడు చెప్పిన పని చేయడానికి ప్రయత్నము చేయవు. శరీర అవసరాల కొరకు ఎంతైనా ఖర్చు పెడుతూ పరిగెడతాం, కానీ దేవుడి కొరకు వచ్చేసరికి లెక్కలు కడతా ఉంటాం. వీళ్ళరా అందుకొరక నష్టాన్ని దేవుడికి అప్పగించాలి. దేవుడి ప్రణాళికలో మన నమ్మకత్వాన్ని కాపాడుకోవటానికి ఎలా ఉండాలంటే మనం హబక్కు వలె ఉండాలి. ఎలా ఉండాలి? హబక్కు వలె ఉండాలి. ఆ విధంగా ప్రభు ప్రణాళికల్లో ఎవరైతే నిలిచి ఉంటారో, ఆయన ప్రేమను ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో వారు గొప్ప ధన్యులు అవుతారని ప్రభు పెట్టని తెలియజేస్తారు. ప్రేమలో చాలా రకాలు ఉన్నాయి. కపట ప్రేమ, అవకాశవాద ప్రేమ, యథార్థమైన ఆత్మీయ ప్రేమ. ఏమా? కపట ప్రేమ, అవకాశవాద ప్రేమ, ఆత్మీయంగా మనము ప్రేమించే విధానం చాలా రకాలు ఉన్నాయి. కాబట్టి పిల్లగా మనము భూలోకంలో ఎన్ని రకాలైనటువంటి ప్రేమలను అనుసరిస్తున్నప్పటికీ ఒక ప్రేమ విషయంలో మనం ఎప్పుడు మెలుకోగలిగి ఉండాలి. అదే ఆత్మీయ ప్రేమ. అండి, అదే ఆత్మీయ ప్రేమ. ఎందుకో చెప్పనా? ఈ లోకంలో ప్రేమలన్నీ ఏదో ఒక రోజున గతించిపోతాయి, కానీ ఎప్పటికీ ఎన్నటికీ గతించుకోని ప్రేమ ప్రేమైన యేసుక్రీస్తు వారి ప్రేమ. దేవునికి స్తోత్రం. మనం దేవుని ప్రేమలో ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. బంధువుల ప్రేమ ఎలాంటిదంట? బంధువుల ప్రేమ ఎలాంటిదంటే ప్రేమ యేసుని ప్రేమలో ఉంది. చక్కని చక్కని భావాలు నూనె ఉన్నంత వరకే దీపము వెలుగుతుంది. అలాగే మన దగ్గర కూడా భూసంబంధమైన ఉన్నంత వరకే బంధువుల ప్రేమ ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ, భార్య భర్తల ప్రేమ, ఈ లోకంలో ఉన్న వారి ప్రేమలన్నీ కూడా ఏదో ఒక స్వార్థంపై ఆధారపడి ఉంటాయి. కానీ దేవుని ప్రేమ ఏ స్వార్థం లేని ప్రేమ, దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రేమను దేవుడు ప్రపంచానికి అందించాడు. ఆ ప్రేమను పౌలు పొందుకున్నాడు. ఆ పౌలు గారు పొందుకున్న ప్రేమ మరి ఫిలోమోనులోకి అందించాడు. ఫిలోమోను తాను పొందిన ప్రేమను ఎవరికి అందించాడు? ఒనేసిముకు అందించాడు. ఆ ఒనేసిము లాంటి వాళ్ళమే మనందరం. ఒనేసిము ఎలాంటి దొంగ, మనకు కూడా ఏ విషయాలు ఎలాంటి వారమై ఉన్నామో వాటన్నిటిలో నుండి దేవుడు మనలను రక్షించి
తన మహిమ కొరకు నిలబెట్టుకున్న దేవునికి మహిమ కలుగును గాక. మన జీవిత కాలంలో దేవుని ప్రేమలో ముందుకు కొనసాగడానికి ప్రభు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకమైన నేటి ఆరాధన క్రమంలో మీ మాటలు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయడానికి మీరు బలపరుస్తూ వచ్చినందుకు వందనాలు. నీ మాటలు విన్న ప్రియులు వాళ్ళ హృదయాల్లో భద్రం చేసుకుని ఆత్మీయంగా నీ మహిమ కొరకు నిలబడే పాత్ర గొప్పగా ఘనముగా దయచేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను ప్రభావిస్తూ. బైబిల్ గ్రంథంలో వివిధ రకాలైనటువంటి ప్రేమలు కలిగి స్వార్థాన్ని ప్రదర్శించిన వారు సమయం లేదు కాబట్టి వారిని నేను చూపించలేదు. దేవా, నీ ప్రేమలో ఉన్న గొప్పతనం అలనాడు భక్తులు పొందారు. ఆ భక్తులు పొందిన ప్రేమ దేవా మేము కూడా పరిశీలన చేసి ఇంకా లోతుగా నీ ప్రేమలో నిలిచి ఉండటానికి నేను నడిపింపు లోబడుతున్నాను. మీరు బలపరుస్తున్నారు. ఇప్పుడు మాత్రం నడిపించాం, జరగాల్సిన క్రమాన్ని మాత్రం నడిపించి నీ నామాన్ని ప్రయత్నించు. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.